హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. 'హృదయదాత్రి' పార్ట్ 25తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే రిక్వెస్ట్, లైక్స్, హైప్స్ గురించి ఇచ్చేయచ్చు కదా యార్, రోజు చెప్పించుకుంటున్నారు. ఇక కథలోకి వెళ్దాం. కారు ఎక్కాక దేవ్ గారికి నాకేమిష్టమో కూడా తెలుసు. అంటే నాకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నారా? కానీ అమ్మకి, కల్పనకి తప్ప నా గురించి ఎవరికీ తెలీదు. అమ్మ మొన్నటిదాకా స్పృహలో లేదు. కల్పనని అడిగి తెలుసుకుని ఉంటారు. నా గురించి అడిగి తెలుసుకునే అంత ఇష్టం ఉందా దేవ్ మీకు అని అనుకుంటుంది. కిషోర్ వాళ్ళ ఇల్లు రాగానే కారు ఆపుతాడు దేవ్. ముగ్గురు తెచ్చినవి తీసుకొని లోపలికి వెళ్తారు. బాగున్నారా ఆంటీ అని పలకరిస్తుంది భువి. హా భువి, నువ్వెలా ఉన్నావు? మా దేవ్ బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతుంది ఆవిడ. మీరే చూస్తున్నారుగా, నన్ను చూస్తే మీ దేవ్ ఎలా చూసుకున్నారు అనిపిస్తుంది. సూపర్గా చూసుకుంటున్నాడని తెలుస్తుంది అని అంటారు కిషోర్ వాళ్ళ అమ్మగారు. ఇంతలో కల్పన ఐస్ క్రీం తెచ్చిస్తుంది. అరే, ఐస్ క్రీం భలే తెచ్చావు అని సంజు ఆనందంగా తీసుకుంటుంది. నీకోసమే తెచ్చాను చింపాంజీ అని అంటాడు కిషోర్. నేను వస్తున్నట్టు నీకెలా తెలుసుకొండముచ్చు? మీ అన్న చెప్పారు. చింపాంజీ, మీ ఇద్దరు ఇంకా ఆపండి. ఆ కొండముచ్చు చింపాంజీ అనుకుంటూ బుర్ర తింటున్నారు అని దేవ్ విసుగ్గా అంటాడు. నేను ఐస్ క్రీం తింటున్నాను అన్నయ్య, బుర్ర ఎక్కడ తింటున్నాను అంటుంది సంజు. జోక్ అస్సలు పేర్లేదు చింపాంజీ అని ఐస్ క్రీం తినే పనిలో పడింది సంజు. దేవ్ కిషోర్ వాళ్ళ నాన్నతో ఎలా జరిగింది అంకుల్ ట్రిప్ అని అడుగుతాడు. హ్యాపీగా ఎంజాయ్ చేశాం దేవ్ అని చెబుతారు ఆయన. కిషోర్ వాళ్ళ అమ్మగారు కిచెన్లో పకోడీ వేసే పనిలో ఉన్నారు. ఆంటీ, ఇప్పుడు ఏం చేయకండి అని భువి అంటుంది. మీ ఫ్రెండ్కి తినాలని ఉందని అడిగిందిలే, అందరికీ చేస్తున్నా అంతే అని అంటారు ఆవిడ. కల్పు, దేవ్ గారు నాకేమిష్టమో నిన్నెప్పుడు అడిగి తెలుసుకున్నారు అని అడుగుతుంది భువి. దేవన్నే నన్ను ఎప్పుడూ అడగలేదు అని చెబుతుంది కల్పన. అడగలేదా? మరి ఆయనకి నా ఇష్టాలు ఎలా తెలిసాయి అని అంటుంది. ఏం తెలిసాయి అడుగుతుంది కల్పన. నాకు కోవా అంటే ఇష్టమని తీసుకున్నారు. అడిగితే నీ ఇష్టాలన్నీ తెలుసు అని అన్నారు. నా గురించి మొత్తం తెలిసింది అమ్మకి నీకు. మీ ఇద్దరు కాకుండా మరి ఎక్కడ తెలుసుకున్నారు? నువ్వు కోవా ఇష్టంగా తినడం చూసుంటారు, అందుకే అలా అనుకొని ఉంటారు. దానికోసం అలా బుర్రలు బద్దలు కొట్టుకోవాలా అంటుంది కల్పన. అంతే అంటావా? కానీ 20 రోజుల్లో నేను ఎప్పుడు కోవా తినలేదు కదా. అబ్బా, ఇప్పుడు అంత బుర్ర చించుకొని ఆలోచించకపోతే ఇంటికి వెళ్ళాక అన్నయ్యని అడిగి తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఇంకేంటి, నీకు వాంతులు పూర్తిగా తగ్గాయా అని అడుగుతుంది. ఇప్పుడు అవడం లేదులే. రేపు వస్తున్నావా ఫంక్షన్కి? ఏమో తెలీదు, అత్తయ్య ఏమంటారో చూడాలి అని అంటుంది కల్పన. నువ్వు రా, లేకపోతే అక్కడ నేను ఒక్కదాన్ని అయిపోతాను అని అంటుంది భువి. వస్తానులే, అత్తయ్య నాకు బయట ఫుడ్ వద్దని అన్నారు, అందుకే వద్దంటారని అనుమానం. కనిపించి వస్తాము అని చెప్పి వస్తాంలే. వేడివేడి పకోడీ తెచ్చిస్తారు అందరికీ కిషోర్ వాళ్ళ అమ్మగారు. ఆంటీ, పకోడీ వేస్తున్నారంటే ఐస్ క్రీం తర్వాత తినేవాళ్ళం కదా, ముందే తినేశాను అంటుంది సంజు. ఇంకా ఉందిలే, మళ్ళీ ఇంకో కోట వేద్దులే, ముందవి తిను అని అంటాడు కిషోర్. నువ్వు చెప్పక్కర్లేదు, నేను చేస్తుంది అదే అంటుంది సంజు. అబ్బా, ఇద్దరికి ఒక్క నిమిషం పడదు కదా. ఏం సంజు, మీ నాన్న ఇక్కడ ఉండనిచ్చాడే ఈసారి అని అడుగుతారు కిషోర్ వాళ్ళ అమ్మ. ఆయన ఎప్పుడు ఒకటే పాట ఆంటీ, నేను ఈసారి కొత్త పాట పాడాను, అందుకే ఏమనకుండా ఊరుకున్నారు. ఏం పాట పాడావేంటి? నేను మేజర్ని, నాకు నచ్చిన చోట ఉండే హక్కు ఉంది, కాదు అంటే శాశ్వతంగా వెళ్ళి అక్కడే ఉంటా అన్నాను, అందుకే ఏం మాట్లాడలేదు. గడుసుదానివే అని అంటారు కిషోర్ వాళ్ళ అమ్మగారు. కాసేపు అక్కడ కూర్చొని దేవ్ వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు.
కారులో కూర్చున్న భువికి మైండ్లో రన్ అవుతున్న డౌట్ని అలా మైండ్లో ఉంచుకోలేక, దేవ్ గారు, నా ఇష్టాల గురించి మీకు ఎలా తెలిసాయి అని అడుగుతుంది. ఇప్పుడు అదంత అవసరమా? అంటే తెలుసుకుందామని. టైం వచ్చినప్పుడు చెప్తానులే. అన్నీ టైం వచ్చినప్పుడు. అసలు ఆ టైం ఎప్పుడొస్తుంది దేవ్ గారు అంటుంది. దేవ్ అద్దంలో నుంచి సంజుని చూస్తాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకుంది చెవులకి. భువితో నెమ్మదిగా, అన్నిటికీ ఏమో కానీ నీ ఇష్టాలు ఎలా తెలిసాయి చెప్పే టైం మాత్రం మన ఫస్ట్ నైట్ రోజు అని అంటూ హైవింగ్ చేస్తాడు. భువి అడిగిన మాటకి, దేవు చెప్పిన సమాధానంకి భువి పాప మ్యూట్ అయిపోతుంది. సంజు ఆ మాటలు ఎక్కడ విన్నదో అని వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది భువి. తను హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడంలో బిజీగా ఉందిలే. నేనేం ఎక్కడ పడితే అక్కడ, ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు అన్ని విషయాలు మాట్లాడను. కానీ నువ్వు రెడీనా చెప్పు. ఇవాళ మన ఫస్ట్ నైట్కి నేను కూడా నీకు అన్నీ చెబుతాను అంటాడు దేవ్. భువి సిగ్గుగా దేవ్ వైపు చూడలేక బయటికి చూస్తూ కూర్చుంటుంది. దేవ్ అది చూసి చిన్నగా నవ్వుకుంటూ పాటలు పెడతాడు. ఈ రేయి తీయనిది అంటూ పాట వస్తుంది. ధాత్రి, చూసావా, అన్నీ మనకి కలిసి వస్తున్నాయి. ఈ రేయి చాలా తీయనిది అంట అని అంటాడు దేవ్. ఆ పాట అయినంతసేపు దేవ్ మాట్లాడిన మాటలకి భువికి బొగ్గలు స్ట్రాబెర్రీలు అయిపోయాయి. ఇల్లు రాగానే సంజు దిగి వెళ్ళిపోతుంది. భువి స్వీట్ కవర్స్ తీసుకుంటుండగా భువి బొగ్గపై ముద్దు పెట్టి, ఇంతెర్రగా మారాయేంటి నీ బొగ్గలు, ఇలా చూస్తే నేనెలా కంట్రోల్లో ఉండను అని అంటూ ఇంకో బొగ్గకి కూడా ముద్దిచ్చి కారు దిగి లోపలికి వెళ్ళిపోతాడు దేవ్. భువి దేవ్ చేసే పనులకి షాక్ అవడం తప్ప ఇంకేమీ చేయలేకపోతుంది. కారులోనే ఒక 2 నిమిషాలు కూర్చొని స్థిమితపడి కారు దిగి లోపలికి వెళ్తుంది. హాల్లో కూర్చున్న దేవ్ వైపు చూడకుండా స్వీట్ బాక్స్ టేబుల్ మీద పెట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి షాప్ వాళ్ళు ఇచ్చిన చెక్ ఆవిడకి ఇస్తుంది. ఏంటి భువి ఇది అని అడుగుతారు జయ. మన షాప్ అమ్మినప్పుడు వాళ్ళు తక్కువ అమౌంట్ ఇచ్చారు కదమ్మా, వాళ్ళు మొన్న అరుణ ఆంటీకి దేవమ్మని ఇచ్చి వెళ్ళారంట. అయితే నాకెందుకు ఇస్తున్నావు? అది నీకే కదా అమ్మా, నేనేం చేసుకుంటాను వాటితో, నువ్వేదన్నా కొనుక్కో. నాకెందుకమ్మా, ఇది నీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను. అల్లుడి గారికి మన తరపున కనీసం ఒక ఉంగరం కూడా తీసుకోలేదు కదా, వీటితో ఆయనకి ఏదన్నా తీసుకో. ఆయన ఒప్పుకోరమ్మా. చెప్పి తీసుకుంటే ఒప్పుకోరు, చెప్పకుండా తీసుకో. తీసుకొని ఆయన చేతికి తొడుగు. వాళ్ళంత కాస్ట్లీ కొనలేమనుకో, ఏదో మన తృప్తి కోసం అని అంటారు జయ. "హ్మ్, రేపు వెళ్ళి తెస్తాను, నువ్వే ఇవ్వు. నేనిస్తే నన్ను తిడతారు, నా వల్ల కాదు. "హ్మ్, నీ మిషన్ తెప్పిస్తున్నా నీ గుర్తుగా. ఇంకా బట్టలు, చిన్న చిన్న ఐటమ్స్ తెస్తున్నారు. మంచం, కుర్చీలు అవేమీ తేవడం లేదు. పొయ్యి పని వాళ్ళకి ఇచ్చేయమన్నారు, ఇచ్చేశాను" అని ఆపకుండా చెప్పుకుపోతుంది. ఆగు భువి, ఇప్పుడు నాకు అవన్నీ ఎందుకు చెప్తున్నావు అడుగుతారు జయ. మరి చెప్పకపోతే రేపు నువ్వు మీ ఆయన కలిసి నా కష్టార్జితం అంతా ఇచ్చేశారు అని అంటే అని భువి అనగానే భువి చెవి పట్టుకొని, బాగా ఎక్కువవుతుంది నీకు అని అంటారు జయ. అమ్మ, నొప్పి, వదులు అంటుంది. వేషాలు వేయకు, నేనంత గట్టిగా ఏం పట్టుకోలేదు అని చెయ్యి తీస్తారు. సర్లే, నేను వెళ్ళి నీకు జ్యూస్ తెస్తాను ఉండు అని వెళ్ళబోతుంటే, వద్దు భువి, అమ్మ ఇప్పటికే 2 సార్లు తెప్పించి ఇచ్చారు. అసలు ఇందాకటి వరకు ఇక్కడే ఉన్నారు. వద్దన్నా వినలేదు. బలవంతంగా తాగిందాకా ఊరుకోలేదు. తాగాలమ్మా, తాగితేనే నువ్వు తొందరగా కోలుకుంటావు అని అంటుంది భువి. మరీ అన్నిసార్లంటే నా వల్ల కాదు భువి, నువ్వు కూడా ప్రతిసారి తీసుకురాకు. సరే చూద్దాంలే, ఇక్కడే ఉంటావా హాల్లోకి వస్తావా, నేను వంట చేస్తాను వెళ్ళి అని అంటుంది భువి. వస్తాను పద అని లేస్తారు. జయ గారిని తీసుకొచ్చి జాను గారి దగ్గర కూర్చోబెట్టి దేవ్ కనిపించకపోవడంతో, అమ్మమ్మ, దేవ్ గారు పైకి వెళ్ళారా అని అడుగుతుంది. లేదు భువి, ఏదో ఫోన్ వస్తే హడావుడిగా వెళ్ళాడు అని అంటారు జాను గారు.
గెస్ట్ హౌస్కి వెళ్ళారా? ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండొచ్చు కదా దేవుగారు. కారులో అన్ని మాటలు అన్నారు. మీకు పూర్తిగా నన్ను సొంతం చేసేదాన్ని కదా అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. ఏంటొదినా అంత డల్ అయ్యా? అన్నయ్య వెళ్ళాడనా అని వంటగట్టు మీద కూర్చొని అడుగుతుంది సంజు. అదేం లేదు సంజు, బాగా టైట్గా అనిపిస్తుంది. వదినా, నాకొక చిన్న హెల్ప్ చేయవా అడుగుతుంది సంజు. ఏం చేయాలి సంజు? అమ్మకి ఫోన్ చేస్తాను, నన్ను ఒక 4 రోజులు ఇక్కడే ఉంచమని చెప్పవా అని అంటుంది సంజు. 4 రోజులేమి, నెల రోజులు ఉంచమని చెప్తాను, దానికేముంది, చేయి ఫోను. మా మంచి వదిన అని వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది సంజు. అటువైపు ఫోన్ ఎత్తి, ఏంటి కోతి, మళ్ళేం గుర్తొచ్చింది, ఇందాకే కదా చేసావు అని అడుగుతారు సంజు వాళ్ళ అమ్మ. అమ్మా, నన్ను కోతి అంటే ఊరుకోనన్నా ఎందుకు అదే అంటున్నావు అని అలకగా అంటుంది సంజు. కోతుల్ని కోతి అనక కొండముచ్చు అనాలా? ఆ మాటకి భువి గట్టిగా నవ్వేస్తుంది. ఎవరు సంజు నవ్వింది అని అడుగుతారు ఆవిడ. హా, నా పరువంతా తీసావు నీ కోడల ముందు అని అంటుంది సంజు. నీ మొహానికి అదొకటి ఎక్కడుంది? సర్లే, వదినతో మాట్లాడు అని అంటుంది సంజు. నమస్తే అత్తయ్య అని అంటుంది భువి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి అని అడుగుతుంది భువి. నిన్ను చూడ్డానికైనా రావాలని ఉంది, కానీ మీ మామయ్య పంతంతో నేను రాలేకపోతున్నాను. మీ ఎదురుగా ఉన్న కోతి మాత్రం ఈ విషయంలో వాళ్ళ నాన్నతో ఫైట్ చేసి మరీ వస్తుంది. నాకు ఆ ధైర్యం లేదు అని అంటారు సంజు అమ్మ. అలా అయితే ఈ దూరం అలాగే ఉంటుంది అత్తయ్య. ఏం చేస్తామమ్మా, మనుషుల కన్నా పంతాలు ముఖ్యమైపోయాయి ఈయనకు. సర్లే, అదెప్పుడు ఉండేదే, వదిలే. మా కోతి విసిగిస్తుందా బాగా అని అడుగుతారు. అయ్యో, అదేం లేదత్తయ్య, స్వీట్ పర్సన్ సంజు, నాకు బాగా నచ్చింది తను. ఇక్కడే ఉంటుంది, ఒక నెల ఉండనివ్వండి అత్తయ్య. ఎందుకురా, మిమ్మల్ని విసిగిస్తూ ఉంటుంది, అవసరమా? అదేం లేదత్తయ్య, అయినా ఇది వాళ్ళ అన్నయ్య ఇల్లు, తనకి హక్కు ఉంటుంది, ఎన్నాళ్ళు ఉండడానికైనా. మీరు అడ్డు చెప్పకండి అని అంటుంది భువి. నీ ఇష్టంరా, నీకెప్పుడు దాని మీద బోరు కొడితే అప్పుడు పంపించు. ఎలాగూ ఉంచుకుంటున్నావు కదా, కొంచెం పని వంట నేర్పించు, నువ్వు బాగా వండుతావంట కదా అని అంటారు సంజు వాళ్ళ అమ్మ. ఏదో పర్లేదు అత్తయ్య అని అంటుంది భువి. లేదమ్మా, వదిన బాగా వండుతుంది, నీకన్నా కూడా అంటుంది సంజు. ఇంకాపు సంజు అని అంటుంది భువి. అమ్మా, వదిన్ని చూడాలని ఉంటే ఏదన్నా కాఫీ షాప్లో కలుద్దాం అని అంటుంది సంజు. సరే సంజు, రేపు కలుద్దామా? రేపు వదిన వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి, ఎల్లుండి కలుద్దాంలే, నేను టైము ప్లేసు చెప్తాను, నువ్వు వచ్చే అని అంటుంది సంజు. సరే అని చెప్పి కాసేపు అన్ని ముచ్చట్లు చెప్పుకొని ఫోన్ కట్ చేస్తారు. సంజు, మీ అన్నయ్యని అడగకుండా అలా ఎలా చెప్పేశావు, ఆయనకి తెలిస్తే ఏమంటారో అంటుంది భువి. అన్నయ్యకి నేను చెప్తానులే వదిన, నువ్వు కంగారు పడకు. అమ్మ మనసంతా ఇక్కడే ఉంటుంది వదిన. ఇప్పటికీ నేను ఫోన్ చేస్తున్న ప్రతిసారి నిన్ను అడుగుతుంది. అప్పటికీ ఫోటో పంపించాను, కానీ ఫోటో కన్నా డైరెక్ట్గా చూసింది బాగుంటుంది కదా. అవుననుకో, కానీ మీ అన్నయ్యకి ఇష్టం లేకుండా నేనేమీ చేయను. అందుకే మీ అన్నయ్యని అడుగు ముందు అని. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి వెళుతుంది. ఇప్పుడు అన్నయ్య ఏమంటాడో, ఎలా అయినా ఒప్పించాలి అని అనుకుంటుంది సంజు. పైకి వెళ్ళిన భువి, ఎక్కడికి వెళ్ళారు దేవుగారు? ఫోన్ ఎప్పుడైనా చేయొచ్చు అన్నారు కదా, చేస్తే? వద్దులే, కనీసం వెళ్ళేప్పుడు బయటికి వెళ్తున్నా అని ఒక్క మాటైనా చెప్పి వెళ్ళలేదు. కానీ కారులో మాత్రం నాకు మాటలతో ఊపిరాడనివ్వలేదు. ఇప్పుడు మాత్రం అడ్రస్ లేరు అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఒరేయ్ వదిలేరా, ఇంకా కొడితే చస్తాడు అంటాడు కిషోర్. వీడిని వదిలేస్తే ఇంకొకడు తయారవుతారు, వీడిని పంపించిన వాడికి బుద్ధి రావాలి అంటే వీడికి మాత్రం కోటింగ్ పడాలి అంటాడు దేవ్. సార్ వదిలేయండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను
అని అంటాడు తన్నులు తినేవాడు. నా కంపెనీలో వర్క్ చేస్తూ నేనిచ్చే జీతం తీసుకుంటూ వాడికి అమ్ముడిపోయి ఇక్కడి విషయాలు చేరవేస్తున్నావు. నిన్ను ఎందుకు వదలాలిరా అని కోపంగా అంటాడు దేవ్. కథ కొనసాగుతుంది. ఇక్కడ దేవు బాబేమో ఎవరికో రేవు పెడుతుంటే అక్కడ భువి పాపేమో గెస్ట్ హౌస్కి వెళ్ళాడని ఫీల్ అయిపోతుంది. మరి దేవు ఏం చేస్తాడో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.